క్యాబేజీ పూరీలు ఎలాగో చేయబోతున్నాను. ఫ్రై చేస్తున్నాను అనమాట. వేపుడు, క్యాబేజీ వేపుడు, బీన్స్ కలిపి చేస్తున్నాను. దాంట్లో కావాల్సినవి ఏంటంటే నూనె, పసుపు, ఉప్పు, ఇగో తాలింపులు, తర్వాత కరివేపాకు, బీన్స్, క్యాబేజీ, కొబ్బరి, దీంట్లోకి వచ్చి ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు కలిపి కోసేసానండి. ఇంకా పచ్చిమిరకాయలు కారం తప్పితే మామూలు ఎర్రకారం ఉండదన్నమాట దీంట్లో. ఇప్పుడు ఎలా చేయాలో చేసే విధానం చూసేద్దాం. మరి ముందుగా ఆయిల్ పోసుకోవాలండి. కాకరకాయ పులుసు చేసాం కదండి, అందులో ఎర్రకారం వేసాం కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపే ఉంటుందండి. కారం ఆడించి ఉంచుకుంటాం అని నేను చెప్పలేదు, కొంచెం యాడ్ చేసుకోండి. ఓకే, ఆయిల్ స్మెల్ వచ్చేసింది. ఇప్పుడు ఆవాలు వేసేద్దాం. ఆవాలు బాగా చిటపట్ల ఆడిపోవాలి. చిటపట్ల అయిపోయిన తర్వాత మినపప్పు వేసుకున్నామండి. మినపప్పు తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం. తర్వాత ఎండుమిరపకాయ వేసిన తర్వాత చేద్దామంటే బాగా ద్వారగా వేసింది కదా, నేరుగా ఆగాలి. మినపప్పు కలర్ వచ్చింది చూసారా, ఇలా కలర్ వచ్చేసిన తర్వాత కరివేపాకు, పులుసు చేసుకునేటప్పుడేమో కరివేపాకు దింపేటప్పుడు వేసుకోవాలి. వేపుళ్ళు చేసుకునేటప్పుడేమో కరివేపాకు ముందుగా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు నూరి పెట్టాం కదండి, అది ముక్కల కింద కోసి పెట్టేసాను. మీకు ఎంత కారం కలిగితే అన్ని పచ్చిమిరకాయలు వేసుకోండి, ఎర్రకారం ఉండదు దీంట్లో. పసుపు కూడా వేసుకోకుండా ఉంటే తెల్లగా బాగుంటుంది. కొంచెం బాగా మగ్గాలి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత వేపుడికి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కలిపి వేసాం కదా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కోసుకున్న క్యాబేజీ వేసేద్దామండి. చిన్నగా కట్ చేసుకుంటే బాగా ఎగుద్ది, బాగుంటుంది. బీన్స్ వచ్చి ముందుగా కొద్దిగా ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే నీళ్ళు ఎగిరిపోయేలాగా బాగుంటుందండి. ముందుగా ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత అలా కలిపేసుకుందాం. బీన్స్ వేసేద్దాం. బీన్స్ కూడా వేసేసి చూసారా, గ్రీన్ అండ్ వైట్ కలర్ ఎంత బాగుందో చూడండి. ఈ కలర్ చూసే పిల్లలు ఇష్టపడి తినేస్తారు. అయిపోయింది కదా. దీంట్లో వేస్తే లైట్గా మీరు పసుపు వేసుకోండి, నేను వేస్తాను బాగుంటుందని లైట్గా వేస్తాను. పసుపు కూడా వంటికి మంచిది కదండి, అలా కొద్దిగా వేస్తున్నాను. వేసిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసేసుకుందాం. ఉప్పు, సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకుంటే మగ్గిపోతుంది. సాల్ట్ వేసి కాసేపు ఒక 5 నిమిషాలు ఈ పచ్చివాసన వెళ్ళే వరకు, ఈ మగ్గే వరకు ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనిచ్చేద్దామండి. దింపేటప్పుడు కొబ్బరి కూర వేసేసామంటే మహా టేస్ట్ వచ్చేది. ఇంకా అంతే, మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఆగి మూత తీద్దాం.
ఏందో ఏంటా అని క్యాబేజీ అంతా మగ్గిపోయింది కదా, సూపర్గా అయిపోయింది. ఇంకా దీంట్లో మనకి ఉంది కదా కొబ్బరి, ఇలా కొబ్బరి తురుము ఇలా వేసేసుకుంటే, ఇంకా కొబ్బరి తురుము వేసిన తర్వాత వేగించకల్లా ఒక 2 సెకండ్లు అలా ఉంచి దింపేస్తే సరిపోదు. మీకు ఈ వీడియోలో ఒకటి పెడతామండి, నేను చేసిన వంట మా వారికి పెడతాను, ఆయన తిని ఎలా ఉందని చెప్తారు, అది కూడా వీడియో మీకు పెడతాను చూడండి. షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోలన్నీ పంపిస్తాను, ఒక్కొక్క వంట చేసి ఒక్కొక్కటి పంపిస్తూ ఉంటానండి. చూడండి అయిపోయింది. అంతే, బీన్స్ క్యాబేజీ పొరియలు చూసారు కదా, ఎప్పుడు ఎంత బాగుందో, చూస్తే నోరు ఊరుతుంది. ఇది మా వారికి పెడతాను, ఆ వీడియో కూడా పెడతాను చూడండి, ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మా వారికి పెట్టాను, అన్నం పెట్టి పొరియలు వేసుకుని తినండి. చూడండి క్యాబేజ్ పొరియలా? పొరియల్ మీన్స్ వేపుడు. క్యాబేజీ బీన్స్. క్యాబేజీ బీన్సా? సూపర్ సూపర్. ఎలా ఉందండి? సూపరా? ఓకే, అన్నీ సరిపోయినాయా? అన్నీ. చాలు, థ్యాంక్స్. ఓకేనా, బాయ్ బాయ్.